మిత్రులందరికీ జై భీములు, వందనాలు. నేను మీ కొల్లాబుత్తుల సత్యం, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మిత్రులారా, రేపు అంటే డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం నాడు విశాఖపట్నం కోరమానుపాలెం జంక్షన్లో స్టీల్ ప్లాంట్ ముందు అంటే స్టీల్ ప్లాంట్ జంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి బహుజన ధర్నాకు మీరంతా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, మన జాతీయ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు ముఖ్య అతిథిగా ఈ ధర్నాకి విచ్చేస్తున్నారు. కాబట్టి అన్ని జిల్లాల నుంచి, ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, అలాగే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా, ఆఫీసర్లు, కార్మికులు తమ కుటుంబాలతో, అలాగే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు, వారందరూ కూడా తమ కుటుంబాలతో వచ్చి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే మొత్తం ఈ విశాఖపట్నం అంతా కూడా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు కేవలం పోర్ట్, అలాగే షిప్ యార్డ్ లాంటి సంస్థలు మాత్రమే ఉన్నటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాకతో ఎన్నో కంపెనీలు, యాన్సిలరీ ఇండస్ట్రీస్, అలాగే ఎంతో రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరిగి ఎన్నో లక్షల కుటుంబాలకు అభివృద్ధికి తోడ్పాటు జరిగింది. మీరు చూస్తే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అప్పట్లో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని వాడి స్టీల్ని ఉత్పత్తి చేయడం జరిగింది. మరి లాసుల్లోంచి ఎంతో లాభాలకు ఈ స్టీల్ ప్లాంట్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్లో మరి ఉత్పత్తి చేసేటువంటి స్టీల్ ఏదైతే ఉందో అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. దాదాపు 37 దేశాలకి ఈ స్టీల్ని ఎగుమతి చేయడం కూడా జరిగింది. మొత్తం అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని కంపెనీలతో కూడా పోటీ పడినటువంటి స్టీల్ ప్లాంట్. మరి అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా హరితవనంగా మార్చేసింది ఈ స్టీల్ ప్లాంట్. మరి ఇంత గొప్ప స్టీల్ ప్లాంట్ని సిక్ ఇండస్ట్రీగా మార్చి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రను విచ్ఛిన్నం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈ ధర్నాన్ని చేపట్టింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో చాలా ఎక్కువగా బహుజనులు ఉన్నారు. దాదాపు 6,500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినటువంటి ఉద్యోగాలు ఉన్నారు. అంతేకాకుండా మరి దాని మీద ఆధారపడినటువంటి నిర్వాసితుల్లో కూడా చాలామంది బహుజనులు ఉన్నారు. దాని మీద ఆధారపడినటువంటి ఇతర యాన్సిలరీ ఇండస్ట్రీలో కూడా చాలామంది బహుజనులు పనిచేస్తున్నారు. ఇది ప్రైవేటీకరణ అయితే మొట్టమొదటి నష్టం జరిగేది బహుజనులకే. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ పెద్ద బహుజన ధర్నాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, విశాఖపట్నం కోరమానుపాలెంలో స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ బహుజన ధర్నాకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కార్మికులు, ఆఫీసర్లు, అట్లాగే నిర్వాసితులు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మరి బహుజనులందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం ఈ ధర్నాలో వేలాదిగా భాగం పంచుకోవాలని చెప్తూ, మిత్రులారా, మరోసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారందరూ కూడా, ఇతర జిల్లాల నుంచి వస్తున్న బహుజనులు, బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిస్సంకోచంగా రండి. ఎందుకంటే తుఫాను తగ్గుముఖం పట్టింది, ఇక్కడ వర్షం తగ్గిపోతుంది, ప్రభావం ఏమీ ఉండదు. కాబట్టి మీరందరూ నిస్సంకోచంగా బయలుదేరి కార్యకర్తలందరినీ తీసుకుని ఈ ధర్నాకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కొల్లాబుత్తుల సత్యం, చీఫ్ జనరల్ మేనేజర్, రిటైర్డ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జై భీమ్.